యూట్యూబర్ లోకల్ బై నానికి బిగ్ షాక్ తగిలింది. విశాఖలో నానిపై కేసు నమోదు చేశారు పోలీసులు. బెట్టింగ్ యాప్స్ పై ప్రమోట్ చేస్తున్నారని కేసు నమోదైంది. ఇప్పటికే నానిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఐపీఎస్ సజ్జనార్. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆయన సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో క్షమాపణ చెప్పాడు నాని. మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో పెద్ద బజ్ క్రియేట్ చేస్తుంది. సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చకు దారితీస్తుంది. మరి ముఖ్యంగా ఇటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అయ్యుండి ఇటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మరి ముఖ్యంగా ఇదే అంశానికి సంబంధించి ఇటు టీజీఎస్ ఆర్టీసీ సజ్జనార్ కూడా రియాక్ట్ అయ్యారు. యూట్యూబర్ లోకల్ బై నానికి సంబంధించిన బిగ్ షాక్ న్యూస్ ఇది. విశాఖలో నానిపై కేసు నమోదైంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారని కేసు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటికీ నానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు సజ్జనార్. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ వార్నింగ్ ఇచ్చారు ఆయన. సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో క్షమాపణ చెప్పాడు నాని. ఒకసారి నాని క్షమాపణ చెప్పిన విజువల్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్గా నన్ను ఎంతగో నమ్మి నన్ను ప్రేమించిన నా ఫాలోవర్స్కి నా సబ్స్క్రైబర్లకు కూడా నమస్కారం అండి. మీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పడానికి ముందుకు వచ్చాను. నేను గత 3 రోజుల క్రితం సజ్జనలైన సారు నేను బెట్టింగ్ ఆడింది వీడియో మీద రెస్పాన్స్ చేయడం, అది పాత వీడియో. అది నేనైతే బెట్టింగ్ ఎప్పుడూ నేను ఆఫ్ చేస్తాను. అది పాత వీడియో మీద ఇప్పుడు రెస్పాన్స్ అయ్యారు. అది ఎప్పుడే రెస్పాన్స్ అయినా అది తప్పేనది. ఆ తప్పుని మనం నిజాయితీగా ఒప్పుకునే మైండ్ కూడా ఉండాలి. ఎందుకంటే తప్పు ఏదైతే చేసామో ఆ తప్పు కన్నా మనం ఒప్పుకోవాలి. సో నేను అది ఒప్పుకోవడానికి వచ్చాను. ముందుకి నేను చదువుకోలేని వాడిని, అంటే నాన్ ఎడ్యుకేషన్ పర్సన్. నేను చాలామంది చదువుకున్న ఇన్ఫ్లుయెన్సర్సే ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడం జరిగింది. వాళ్ళని చూసి ఏంటంటే ఇది నిజమేమో అనుకో నేను కూడా కొన్ని 2-3 చేయడం అయితే జరిగింది. తర్వాత నాకు కొంతమంది చెప్పడంతో ఇది ఫేకు, దీనివల్ల చాలామంది జీవితాలు కూడా నాశనం అయిపోతున్నాయి, ఆఫ్ చేసిన అనేది నేను అప్పుడే ఆఫ్ చేసి రద్దు చేస్తాను కూడా. అట్లా జోలికి వెళ్ళట్లేదు. కానీ పాత వీడియో అయినా సరే కొత్త వీడియో అయినా సరే దానికి ఏదైనా సరే మనం చేసిన తప్పు కాబట్టి తప్పు అని ఒప్పుకోవాలి. నేనైతే దాన్ని అయితే పూర్తిగా ఆఫ్ చేసేసాను. కానీ ఇంకా వందల మంది లక్షల మంది ఇన్ఫ్లుయెన్సర్ చదువుకున్న వాళ్ళు మళ్ళీని దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. సో వాళ్ళని చూసే నాలాంటి చదువుకున్న ఇన్ఫ్లుయెన్సర్ కూడా దాన్ని నిజమేమనుకుని చేశారు. కానీ ఇంకా చదువుకున్న ఇన్ఫ్లుయెన్సర్కి చెప్తున్నాను, చేసిన తప్పు అని ఒప్పుకోవట్లేదు వాళ్ళైతే. అది ఎవరైనా మీ మైండ్కి వదిలేస్తాను. అలాగే ఇక నుంచి అయినా సరే ఈ బెట్టింగ్ మాఫియాని నేనైతే ఒప్పుకుంటున్నా, నేనైతే దాన్ని అంతం చేస్తున్నా. నాలో అయితే మార్పు వచ్చింది. సో మీలో కూడా చాలామంది ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఈ వీడియో చూస్తారు. మీలో కూడా మార్పు రావాలని నేనైతే కోరుకుంటున్నాను.